ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఎర్రవెల్లికి వెళ్లి హరీష్ రావు కమిషన్ విచారణకి సంబంధించిన వివరాలన్నీ కూడా కేసీఆర్ కి వివరించబోతున్నారు. బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకి కేసీఆర్ కూడా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు విచారణ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా కేసీఆర్ కి వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. అసలు కమిషన్ ఎటువంటి సమాచారం సేకరించింది, ఎటువంటి ప్రశ్నలు అడిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా హరీష్ రావు మరి కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి వివరించబోతున్నారు కేసీఆర్ కి. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి హరీష్ రావు చేరుకున్నారు. ఇప్పుడే మనం విజువల్స్ లో చూస్తున్నాము ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి ఆయన చేరుకున్న దృశ్యాలు. మరి కాసేపట్లోనే హరీష్ రావు విచారణ అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కేసీఆర్ కి వివరించబోతున్నారు. ఎటువంటి ప్రశ్నలు అడిగింది, ఎటువంటి సమాధానాలు ఇచ్చారు అనే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ కూడా కేసీఆర్ కి వివరించబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ధనలక్ష్మి, కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం కాసేపటి క్రితం ఉదయం హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. దాదాపు 20కి పైగా ప్రశ్నలు కాళేశ్వరం కమిషన్ హరీష్ రావును అడిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ లేవనెత్తిన ప్రతి అంశానికి హరీష్ రావు చాలా ధీటుగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఎల్లుండి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన అంశాలన్నీ కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం ముందు నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఎప్పుడైతే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ దీనిపై సీరియస్గా దృష్టి సారించారో. అంతకుముందు కాళేశ్వరం కమిషన్ ముందు ఎవరెవరైతే హాజరయ్యారో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళందరి నుంచి ఏ అంశాలు కాళేశ్వరం కమిషన్ లేవనెత్తుతుంది, ఏ విధమైన ప్రశ్నలు అడుగుతుందన్న అంశాలన్నీ కూడా కేసీఆర్ ఇప్పటికే ఆరా తీసినట్టు తెలుస్తోంది. కాబట్టి విచారణ కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడిగినా, ఎటువంటి అంశాన్ని లేవనెత్తినా అందుకు ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి అంశాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు హరీష్ రావు ఎదుర్కొన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన అంశాలన్నీ కూడా హరీష్ రావు కేసీఆర్కు వివరిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏ అయితే అంశాలు ప్రధానంగా మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఎస్టిమేషన్స్ పెంచాల్సి వచ్చింది, దాంతోపాటు డిజైన్లో మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణాలు ఏంటి, నాణ్యత లోపాలు ఏమైనా ఉన్నాయి, ఇటువంటి అంశాలనే ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ లేవనెత్తుతుంది. కాబట్టి ఈ అంశాలకు హరీష్ రావు ఎటువంటి సమాధానాలు చెప్పారు. ఎందుకంటే మనం చూసాం మొన్న ఎంపీ ఈటెల రాజేందర్ను కూడా ఇవే అంశాలపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు అడిగింది. ఇప్పుడు హరీష్ రావును ఇద్దరు కూడా మంత్రులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళని ఈ ప్రశ్నలు అడిగింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తబోతుంది, ఎటువంటి ప్రశ్నలు అడగబోతుంది అన్నది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రిపేర్ అవుతున్నారు. అంతకుముందు కూడా అందరితో మాట్లాడారు, న్యాయ నిపుణులతో కూడా కేసీఆర్ చర్చించారు. ఏ అంశాలను కాళేశ్వరం కమిషన్ ముందు లేవనెత్తాలి, ఏ ప్రశ్నకి ఎట్లా సమాధానం చెప్పాలన్న దానిపై కూడా కేసీఆర్ ప్రధానంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నేరుగా హరీష్ రావు కమిషన్ ముందు హాజరయ్యారు. 45 నిమిషాల పాటు కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చారు. అఫిడవిట్ కూడా ఆయన దాఖలు చేశారు. కాబట్టి హరీష్ రావు ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఎల్లుండి కమిషన్ ముందుకెళ్తే ఏ అంశాలు లేవనెత్తాలి దానిపై కేసీఆర్ పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.